దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని గోరక్షణ రాష్ట్ర అధ్యక్షులు ఈసంపల్లి వెంకన్న దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఈవో వినోద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వేసవికాలం దృష్ట్యా రాజన్న గోశాలలో కోడెలు ఆవుల సంరక్షణ నేపథ్యంలో చలవ పందిర్లు, పచ్చిగడ్డి, నిరంతర త్రాగునీరు, పూర్తిస్థాయి పశువైద్యుని ఉండేలా ఈవోను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని దేవాలయం కేంద్రంగా గోశాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలో దేశీ గోవులను పెంచాలని తెలిపారు. గోవధను నిషేధించినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంత గోరక్షక్ టోలీ సభ్యులు ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకార కార్యదర్శి గడప కిషోర్రావు, గౌరిశెట్టి శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి శ్రీపతి రాజు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. దాంట్లో భాగమే కోడెల రాజన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతినిత్యము కోడెలు దానం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి భక్తులు ఎంతో ప్రేమగా తను ఆరాధించే మాతను, గోమాతను తీసుకొచ్చి రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అప్పగిస్తున్నారు. ఆ అప్పగించిన కోడెల యొక్క పరిస్థితిని కొంచెం ఇబ్బందికరంగా ఉన్నదనే దాన్ని ప్రస్తావించడానికి నేడు వేములవాడలో ఉన్న కోడెల రాజన్న ఆలయ ఈవో గారిని కలవడం జరిగింది. కోడెల యొక్క భద్రత, వేసవి కాలంలో కోడెలను ఎలా పెంచాలి, కోడెలకు నిత్యం ఇచ్చే మేత, దానికి ఇచ్చే పచ్చని గడ్డి ఏ పద్ధతిలో ఇస్తున్నారు, అలాగే పౌష్టికంగా ఉండడం కొరకై వాటి ఆరోగ్యాన్ని ఎలా చూస్తున్నారు, వాటి పర్యవేక్షణలో ఏ డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో గోవుల యొక్క పెంపకం జరుగుతుంది అనే వాటిలన్నింటినీ కూడా ఈవో గారితో ప్రశ్నించడం జరిగింది. ఈవో గారు స్పందించారు. తప్పకుండా వేసవి కాలంలో గోవుల కొరకు పచ్చిదానా వేస్తామని, పౌష్టికాహారం అందిస్తామని, గోశాల కొరకు ఒక 3 క్లర్కులు, ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించామని, గోవులను మంచిగా చూస్తామని చెప్పారు. కానీ వారు చెప్పిన దాని ప్రకారంగా గోశాలలో ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి తిలకించడం జరిగింది. దాన్ని సరిచేయమని చెప్పి కోరాము. దానికి వారు స్పందించి సరిచేస్తానని చెప్పారు. అలాగే ఒక వెటర్నరీ డాక్టర్ను పూర్తిగా గోవులను పర్యవేక్షణలో వెటర్నరీ డాక్టర్ గారి ద్వారానే గోవులు పర్యవేక్షించబడాలని కోరాము.